మొన్న 15 ఆగస్టు నుంచి సోషల్ మీడియాలో రెండు విషయాల మీద మస్తు లొలి జరుగుతుంది. ఒకటి వచ్చేసి ప్రధాని మోదీ ఫ్లాగ్ రివర్స్లో పెట్టుకుండాని, ఇంకోటి మన సోనియా గాంధీ వందే మాతరము సాంగ్ మధ్యలో ఆపాలని చూసిందని చర్చ నడుస్తుంది. ఈ రెండు విషయాలు ఇట్లా నడుస్తుంటే మధ్యలో అమిత్ షా వచ్చేసి నిన్న రాజస్థాన్లో జరిగిన ఒక మీటింగ్లో సోనియా గాంధీ ఘోరంగా అవమానించింది వందే మాతరం సాంగ్ని. దాని గురించి దేశ ప్రజలకి ఆమె క్షమాపణ కోరాలని అన్నాడు. సో దీని మీద మనము ఏం జరిగిందనేది చూద్దాము. ఇప్పటివరకు దీనికి మళ్ళీ చట్టాలు ఎలా ఉన్నాయి అంటే, ఒక దేశ ప్రజలు కానీ లీడర్ కానీ నేషనల్ యాంథమ్ని, నేషనల్ సాంగ్ని, నేషనల్ ఫ్లాగ్ని అవమానిస్తే ఎలాంటి చట్టాలు ఉన్నాయి దీనికి. వెల్కమ్ టు క్యూ న్యూస్, నేను మాధవి. 15 ఆగస్టు నాడు నేషనల్ కాంగ్రెస్ ఆఫీస్లో జరిగిన ఫ్లాగ్ హోస్టింగ్ దాంట్లో మనకి వందే మాతరం ప్లే చేసిండ్రు. ఇక్కడ స్టార్టింగ్ కరెక్ట్గానే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నేషనల్ సాంగ్ని అందుకున్నారు ఇద్దరు. మనం లిప్ మూమెంట్ చూడొచ్చు ఇక్కడ. కానీ మధ్యలో ఏదో ఆయన అనీజీగా ఫీల్ అయినందుకు, అంటే పెద్ద మనిషి కాబట్టి చాలా సేపటి నుంచి నిల్చొని ఇక్కడ అనీజీగా ఫీల్ అయినందుకు ఆయనను చూసి సోనియా గాంధీ ఒక చైర్ తెమ్మని అడిగిందనమాట ఇక్కడ. సో ఇక్కడ ఈ విషయంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనము ఇక్కడ ఇద్దరు డిస్కషన్ నడుస్తుంది చూడండి. అప్పుడే రాహుల్ గాంధీ కూడా అటు సైడ్ చూసి అసలు ఏమవుతుంది అక్కడ అని చూశారు ఆయన కూడా. సో ఇది ఇష్యూ అనమాట మొత్తానికి అక్కడ. ఆ మధ్యలోనే అక్కడ నుంచి ఒక కార్యకర్త వచ్చేసి మన ఇక్కడ డిస్కషన్ ఇది నడిచింది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆపమని కాదు, చైర్ తీసుకురమని చెప్పింది. కెమెరా పర్సన్ షూట్ చేస్తున్నాడు జూమ్ చేసి, కాబట్టి ఆ కెమెరా పర్సన్కి ఇండికేషన్ అంటే ఆపండి, మీరు ఎందుకు స్పెసిఫిక్గా షూట్ చేస్తున్నారు అనే ఏదో అలా ఇండికేషన్ ఇచ్చింది తను. కానీ నేషనల్ యాంథమ్ని ఎక్కడ స్టాప్ చేయమని అయితే అక్కడ కనిపించట్లేదు మనకి. ఇది సేమ్ కంటిన్యూ అయిపోయింది. సరే, ఆవిడ పక్కన వ్యక్తి కన్సర్న్తో ఒక చైర్ తీసుకురమ్మని అడిగింది. అది మధ్యలో అడిగింది. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా దానికి డిస్టర్బ్ అయ్యి వీళ్ళు ముగ్గురు డిస్కషన్లో వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడినందుకు వీళ్ళు నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చెయ్యలేదు, నేషనల్ సాంగ్ని రెస్పెక్ట్ చెయ్యలేదు అనేసి మన అమిత్ షా గారు నిన్న ఒక సంచలనంగా మీటింగ్ జనరల్గా అది వందే మాతరం को भुला दिया। बंकिम चंद्र चट्टोपाध्याय जी की वो अमर कृति, वो दो సో ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మర్చిపోయినరు వందే మాత్రం సాంగ్ని మర్చిపోయినరు వాళ్ళు అక్కడ ప్లే అవుతుంటే అని చెప్తున్నారు అనమాట ఆయన. फांसी के फंदे पर चढ़ गए थे, गोलियां खाई थी, लाठियां खाई, कई साल जेल में रहे। वोट बैंक की लालच में कांग्रेस ने वंदे मातरम को भुला दिया था। 150वां साल है वंदे मातरम के प्रागट्य का। हमने लाल किले की प्राचीर से मोदी जी ने वंदे मातरम को फिर से एक नया आयुष्य देने का काम किया। అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, మనము ఇంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వందే మాత్రం సాంగ్ తోటి ఉరికమ్మ ఎక్కి ప్రాణాలు వదిలినరు ఫ్రీడమ్ ఫైటింగ్లా. ఇక్కడ వీళ్ళు అవమానించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున్ గారు కానీ అవమానించిండ్రు. మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఎర్రకోటాల వందే మాత్రాన్ని అందుకున్నారు మోదీ గారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఓకే, అక్కడ ఏం జరిగింది అనేది తప్పు కావచ్చు. ఇక్కడ ఇంకో క్లిప్పింగ్ చూద్దాము. ఇప్పుడు అమిత్ షా గారు అన్నారు కదా వందే మాత్రాన్ని అందుకొని పాడిండ్రు అనేసి. ఇది యాక్చువల్గా మనకి ఆ రోజు జరిగిన రెడ్ ఫోర్ట్లో జరిగిన మీటింగ్లో
స్పీచ్లో ఇక్కడ ఇక్కడ ఈ ఇష్యూ కూడా నడుస్తుంది మనకి. ఇది ఏదైతే ఉంది కదా ఫ్లాగ్, ఇది రివర్స్లో వచ్చిందనమాట. ఈ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో మళ్ళీ వందే మాతరం సాంగ్ని, మనం నేషనల్ సాంగ్ని ఎంత గౌరవించాలో ఫ్లాగ్ని కూడా అంతే గౌరవించాలి. ఇక్కడ ఫ్లాగ్ రివర్స్లో వచ్చిందనమాట. యాక్చువల్గా సాఫ్రాన్ కాషాయము ముద్ద ఫస్ట్ రావాలి, తర్వాత వైట్ రావాలి, తర్వాత గ్రీన్ రావాలి అనమాట. ఇది రివర్స్లో వచ్చింది. బీజేపీ శ్రేణులు ఏం చెప్తున్నారు అంటే ఇది కరెక్టే, ఈ ఫ్లాగ్ ఏదైతే పెట్టుకున్నారో దీన్ని సమర్థిస్తున్నారు. సో ఈ డిస్కషన్ మొత్తం పక్కన పెడితే, ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, ఇది పక్కన పెడితే అసలు నేషనల్ సాంగ్ని కానీ నేషనల్ ఫ్లాగ్ని కానీ మనం అవమానిస్తే మనకు ఎలాంటి కాన్స్టిట్యూషన్ శిక్షలు ఉన్నాయి, మన రాజ్యాంగం ఎలాంటి శిక్షలు అమలు చేస్తుంది వీటికి అనేది చూద్దాం. సో మనము లీగల్గా వెళ్ళకుండా చాట్ జీపీటీ ఏం చెప్తుంది దీని గురించి. చాట్ జీపీటీని అడిగితే అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఫ్లాగ్ కలర్స్ సీక్వెన్స్ అని అడిగితే ఫస్ట్గా మోదీ గారు సీక్వెన్స్ తప్పు పెట్టుకున్నారు. సీక్వెన్స్ అడిగితే ఫస్ట్ ఏం చెప్తుంది, నేషనల్ ఫ్లాగ్ ది కాన్స్టిట్యూషనల్ లీగల్ కలర్ సీక్వెన్స్ టాప్ టు బాటమ్ ఎలా రావాలి, ఫస్ట్ సాఫ్రన్ ఆరెంజ్ రావాలి, మనకి వైట్ రావాలి, తర్వాత గ్రీన్ రావాలి. సో ఇక్కడ ఎవరైతే బీజేపీ నాయకులు వాళ్ళ లీడర్ని కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం చాట్ జీపీటీ ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ సాఫ్రాన్, వైట్, గ్రీన్, ఇది సీక్వెన్స్. మీరు పొడువులో పెట్టినా అడ్డంలో పెట్టినా ఎట్లా పెట్టినా కూడా ఇదే సీక్వెన్స్ ఉండాలి. ఓకే, మనము హిందువులము అని చెప్పుకుంటున్నాం కదా, మనం హిందువులము రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. ఏదైనా ప్రదక్షిణ చేయాలన్నా కూడా ఇలా వెళ్తాం, రైట్ నుంచి ప్రదక్షిణ చేస్తాము, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం రాత కూడా, హ్యాండ్ రైటింగ్. కానీ మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేటి ఏంటి అంటే ఉర్దూ మనము రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాయి, రివర్స్లో రాస్తాం. సో బీజేపీ వాళ్ళకి ఒక్క చిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కాబట్టి అంటున్నాను, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది కదా, మనం ఏం ఫాలో అవుతున్నాం, మళ్ళీ మనం హిందూ కల్చర్ అని చెప్పుకుంటున్నాం, మళ్ళీ పాటించడంలో కూడా ఉండాలి కదా. మళ్ళీ ఇక్కడ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే తప్పైనా ఒప్పైనా కూడా మీ లీడర్ చేస్తే కరెక్టేనా అని సోషల్ మీడియా వాదులు అడుగుతున్నారు. ఫస్ట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఆర్టికల్, ఇది కాన్స్టిట్యూషన్ యాక్ట్ వచ్చేసి 51A కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2022. ఇది రెస్పెక్ట్ ఫర్ ది నేషనల్ ఫ్లాగ్, కంపల్సరీ నేషనల్ ఫ్లాగ్కి మనం గౌరవం ఇవ్వాలి. అది ఏ కేసెస్లో ఈవెన్ కలర్ కేసెస్లో కూడా మనకి ఇలాంటి కేసెస్ అంటే నేషనల్ ఫ్లాగ్ని రివర్స్లో డిస్ప్లే చేశారు చాలా మట్టుకి. 2026లో కూడా మనకి మహారాష్ట్రలో నేషనల్ అంటే రిపబ్లిక్ డే అప్పుడు లేకపోతే ఇండిపెండెన్స్ డే అప్పుడు వాళ్ళు రివర్స్లో డిస్ప్లే చేశారు. అంటే ఫస్ట్ కాషాయం రావాలి కదా, దాన్ని కిందికి పెట్టి ఫస్ట్ గ్రీన్ కలర్ ముందు పెట్టారనమాట. సో ఇలాంటి కేసెస్ కూడా చాలా మట్టుకి అయ్యాయి ప్రీవియస్గా. మన ఇంట్లో జరుపుకున్న దానికి లేకపోతే ఇంట్లో పిల్లలు పెట్టుకున్న దానికి మనం ఎక్కువ సీరియస్గా తీసుకోం. కానీ ఒక ఇంటర్నేషనల్ మీడియా అంతా చూస్తున్నప్పుడు మోదీ గారు ఇక్కడ పెట్టుకున్నది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది, ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియాని కూడా అట్రాక్ట్ చేస్తుంది ఈ విషయం. సో మనం సమర్థించుకోవచ్చు, కానీ ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఈ బ్లెండర్ మిస్టేక్ అనేది చాలా ఇంపార్టెంట్ దేశానికి. ఎందుకంటే మన ఫ్లాగ్ ఎలా ఉండాలి అనేది మనకే తెలియకపోతే మనం వేరే దేశాలకు ఏం నీతులు చెప్తాం, ఏం చెప్పలేం కదా. పోనీ మన దేశ ప్రజలకు ఏం చెప్తాం. ఇప్పుడు అమిత్ షా గారు సోనియా గాంధీకి నీతులు చెప్తున్నారు కదా, మళ్ళీ అమిత్ షా గారు సోనియా గాంధీకి నీతులు చెప్పేటప్పుడు మోదీకి కూడా చెప్పాలి కదా, ఆయన ప్రధాని కదా, దేశాన్ని నడిపించేవాడు కదా. పోనీ ఇది చాలా సిల్లీ మిస్టేక్ అనమాట. పోనీ పెద్ద మనిషి ఆయన 76 ఏళ్ళు ఉన్నారు మోదీ గారు, సైట్ ప్రాబ్లమో ఏదో చూసుకోలేదు ఆయన.
నాకు తెలిసి ఇది చిన్న చిన్న బ్లెండర్ మిస్టేక్. ఇది ఎవరైతే ఆయన షేర్వాణి కుట్టిండో ఆయన ముస్లిం కావచ్చు, రైట్ టు లెఫ్ట్ కుట్టాడు అనమాట. అందుకని రివర్స్లో, ఎందుకంటే ఉర్దూ అనేది మనకి రివర్స్లో రాస్తారు కాబట్టి రివర్స్లో కుట్టిండు ఆయన. పోనీ ఆయన కుట్టిండు, దర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన కుట్టేసి పడేసిండు, ఇచ్చేసిండు మోదీ గారికి. కానీ ఆయన సూట్ వేసుకున్నప్పుడు ఈయన చుట్టూ ఎంతమంది డిప్లొమాట్స్ ఉంటారు, చాలామంది అఫీషియల్స్ ఉంటారు, ఆయనకు ఒక పర్సనల్ పిఏ ఉంటారు. ఇంతమంది ఎవ్వరూ అబ్జర్వ్ చెయ్యలేదు. మనకి ఇంటర్నేషనల్ వేదికగా రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగిరేటప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు అనేది మనకి సిగ్గుచేటు నిజంగా. ఈవెన్ నేను ఒక సిటిజన్గా మాట్లాడుతున్నాను. ఈ సోషల్ మీడియాలో కూడా ఇదే డిస్కషన్ నడుస్తుంది. దీన్ని పొలిటికల్ చేయకుండా జనరల్గా చూడాలి. ఇప్పుడు సోనియా గాంధీ అవమానించింది, ఆవిడ కూడా అవమానించింది కాదనట్లేను. కానీ ఇక్కడ మళ్ళీ అమిత్ షా దీని గురించి మాట్లాడాలి ఫస్ట్. ఓకే, పనిష్మెంట్ 3 years అని వస్తుంది, సీక్వెన్స్లో వస్తుంది 3 years. ఇక్కడ ఒక్క నిమిషం కింద ఉంటుంది ఇంకోటి, ఇది పనిష్మెంట్. ఇక్కడ ఏం చెప్తుంది, డిస్ప్లేయింగ్ ఇట్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్, ఏదైనా కానీ మనకి సాఫ్రాన్ తారుమారు చేసి జెండాని డిస్ప్లే చేస్తే ఎలాంటి సెక్షన్స్ అనేది సెక్షన్ 2లో ఏం చెప్తున్నారంటే ఎక్స్ప్లెనేషన్ 4(1)లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 యాక్ట్ ప్రకారము మనకి ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ని తారుమారు చేసి డిస్ప్లే చేస్తే కానీ 3 ఏళ్ల జైలు శిక్ష, 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ లేకపోతే 2. ఇది సో ఇవి శిక్షలు అనమాట. ఇది చాట్ జీపీటీ ప్రకారమే చెప్తున్నా నేను. మనకి నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ మధ్యలో ఏ డిఫరెన్స్ లేదు మనకి. ఇక్కడ ఎంత రెస్పెక్ట్ మన నేషనల్ సాంగ్కి ఇవ్వాలో నేషనల్ యాంథమ్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ శిక్షలు అనేది నేషనల్ సాంగ్కి లేదు. ఇక్కడ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటే కానీ అమిత్ షా గారు ఎప్పుడూ అనేవాళ్ళనమాట, తీసుకెళ్ళేసి జైల్లో వేసేయండి సోనియా గాంధీని అనేటోళ్ళేమో. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడ నేషనల్ సాంగ్కి శిక్షలు లేవు. సో ఇక్కడ అందుకనే అమిత్ షా గారు ఇక్కడ అపాలజైజ్ చెయ్యాలి. బంకిం చంద్ర చటర్జీ గారికి వాళ్ళ వారసులకి క్షమాపణ కోరాలి అనేసి మన అమిత్ షా గారు చెప్తున్నారు. అక్కడ ఇక్కడ 2 పార్టీల తరఫున కొట్లాడకుండా సామాన్య జనం అనుకునేది ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా అసలు తెలియక చేసిన తప్పులేవి, కానీ ఇద్దరు క్షమాపణ చెప్పినా చెప్పకున్నా కూడా వాళ్ళు రియలైజ్ అయితే చాలు ఇక్కడ మనకి. కానీ ఇక్కడ ఇష్యూ పొలిటికల్గా వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు ఇట్లా చేశారు వాదనలు పెట్టుకొని ఇదేదో పొలిటికల్గా మార్చుకోవాలి అనేది వదులుకోవాలనేసి సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మనకి మల్లికార్జున్ ఖర్గే గారు ఆరోగ్యపరంగానో ఏమో సోనియా గాంధీ ఒక చైర్ తెమ్మని మధ్యలో అడిగింది, ఆమె అన్ఇంటెన్షనల్గానే అడిగింది. మన మోదీ గారు కూడా తెలియకుండా ఆయన గమనించుకోకుండా పెట్టేసుకున్నారు. అది కూడా ఆయన ఇంటెన్షనల్గా చేసింది కాదు. సో ఇక్కడ దీన్ని రాజకీయం చేయకుండా ఎవరిది వాళ్ళు మనము గమనించుకుంటే చాలు, దీని పెద్ద వివాదంగా మార్చాల్సిన అవసరం లేదంటున్నారు నెటిజన్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మాధవి.